ఈ ఏదైతే ఉందో ఇప్పుడు మీ పల్నాడు మన నర్సాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు కదా. మరి వైసీపీ పార్టీకి ఇప్పుడు ఎదురుగాలు తగలదంటాం మేడ. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఆ రోజు ప్రజలందరూ కూడా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి మాత్రమే ఆయన నమ్మి వేశారు. కాబట్టి వీరందరూ గెలిచిన 175 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే గెలిచారు. ఓకే, ఆ ఎఫెక్ట్ అనేది సారు ఎంపీ గారి మీద గౌరవం దృష్టి వారు రాజీనామా చేసిన వారి వ్యక్తిగత కారణాల దృష్ట్యా అటువంటి ప్రభావం ఏమి ఉండదు అని భావిస్తున్నాం. కానీ చాలా నుంచి కొంచెం పార్టీలు యాక్టివ్గా ఉండలేదు, పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? పార్టీ మారకపోవడం అనేది ఆయన వ్యక్తిగత విషయం. మారినప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ మన రాష్ట్రానికి సంబంధించి 11 సీట్లు ఉంటాయి. కాబట్టి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ నర్సరాపేట పార్లమెంటు ఈ యొక్క సామాజిక వర్గాలు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు. కాబట్టి వారికి మరొక ప్రత్యామ్నాయంగా రాజ్యసభ సీటు వారికి ఇవ్వాలని, వారి పార్టీలో ఉండాలని మేము కోరుకున్నాం ఎంపీ గారు. కానీ మరి ఎంపీ గారికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో గుంటూరు స్థానం కల్పించారు, అక్కడి నుంచి పోటీ చేసుకోమని చెప్పేశారు కదా. మరి ఎందుకని నిరాకరించి ఇప్పుడు పార్టీకి రిజైన్ చేశాడు? వారి ఆలోచన ఏమిటంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఎంపీ ల్యాండ్స్ నిధులు ఉంటాయో ఆ యొక్క మంత్రిత్వ శాఖల నుంచి ముఖ్యమంత్రి గారి ద్వారా నేను సాధించాను. కొంత ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ గారు కానీ ఎంపీ స్థానం నా నుంచి కూడా పల్నాడు మళ్ళీ నేను గెలవగలుగుతానన్న నమ్మకంతో ఈ 3 అంశాల దృష్ట్యా వారు పదే కోరడం జరుగుతుంది. కానీ సామాజిక కోణాల దృష్ట్యా ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి మేరకు ఆయన వారు గుంటూరు సీట్ నుంచి పోటీ అనేది ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా అది బయటికి అనౌన్స్మెంట్ చెప్పలేదు. అది వార్తల స్టేట్మెంటే కాబట్టి అది నమ్మటానికి. కానీ స్థానికంగా అక్కడికి గుంటూరు వెళ్ళి అయితే పోటీ చేయొచ్చు కదా లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకు గుంటూరులో గెలవలేని ఒక భయమా శ్రీకృష్ణదేవరాయలకి? 100% వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే అక్కడ వారి సొంత ప్రాంతం గుంటూరే, వారు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రమే అది సాధ్యపడుతుందని, ఎందుకంటే నమ్మిన కార్యకర్తలు ఆయన దగ్గరుండి పార్టీ ఈ నర్సరాపేట త్యాగం చేయగలిగితే ఖచ్చితంగా గుంటూరు అక్కడ ఉన్న కార్యకర్తలు ఆయన్ని ఓన్ చేసుకొని గెలిపించగలుగుతారు. మరి ఇప్పుడు దాకా మీకు దోస్తి, ఇప్పుడు పార్టీ అయితే ఆల్రెడీ ఇక టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధం అయిపోయాడు. రేపటి నుంచి మీకు శత్రువు ఎలా ఉండబోతుంది? ఒకవేళ అది లావు శ్రీకృష్ణదేవరాయలకి టీడీపీ నుంచి ఇదే నర్సరాపేటలో ఎంపీగా కేటాయిస్తే ఎలా ఉండబోద్ది రేపు పోటీ? లేదు, సామాజిక సమీకరణం మాత్రమే చివరి క్షణం వరకు కూడా నామినేషన్ వేసేంత వరకు కూడా ఆ పార్టీకి వెళ్ళినా ఈ పార్టీకి వెళ్ళినా సీట్ ఇచ్చేంత వరకు నామినేషన్ వేసేంత వరకు అవి ఇన్ని ఊహాగానాలు. కాబట్టి వారి మీద ఎటువంటి దోషం చేయకూడదని మా పార్టీ తరఫున మేము చెప్తాం లావు శ్రీకృష్ణదేవరాయలు సార్కి.